హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంచుమించుగా తినే ప్రతి ఆహార పదార్థం కల్తీ అయినవే తింటున్నామని తెలుసు. మనం వాడుకునే ప్రతి వస్తువు కూడా కల్తీ అయినవి, నకిలీ అయినవి తెలుసు. ఎందుకనంటే కల్తీ మనుషుల నుంచి తయారు చేసినవి, కల్తీ మనుషుల నుంచి పండించినవి తినే పరిస్థితి మాత్రమే ఉంటుంది. అందువల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది. వేరే దారి లేదు. బతకాలంటే తప్పనిసరిగా ఏదో ఒకటి తినాల్సిందే. అయితే తప్పనిసరిగా మనిషికి అది తినకపోతే, అది తిన్న తర్వాత మనకి ఏదన్నా అయితే మన డాక్టర్ ఉన్నారు కదా అనే ఒక ధైర్యం తప్పనిసరిగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అలాగే మనకి ఏదన్నా ఫుడ్ పడినప్పుడు, ఏదన్నా మనం మొహానికి రాసుకునే క్రీమ్ పడినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకొని మళ్ళా ఇదివరకు ఎలాగైతే సురక్షితంగా ఉన్నామో అలాగే బ్రతికిన ఇన్సిడెంట్స్ అనేకమైనవి ఉంటాయి. అదంతా ఆ వైద్యుడి మీద ఉన్న నమ్మకం. మరి ఆ వైద్య విద్య కూడా కల్తీ అయిపోతే, ఆ వైద్య విద్య చదవదామని ఆసక్తి ఉన్న పిల్లలు ఎంట్రన్స్ రాసేటప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రలోభానికి గురయ్యి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించే వాళ్ళతో కుమ్మక్కైపోయి స్కామ్ చేసి ఎంట్రన్స్ లోకి ఉత్తీర్ణత అయ్యి సీటు పొందిన వాళ్ళు, అలాగే సీటు వచ్చి చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు చూసి రాస్తే ఉన్న వాళ్ళు అనేకమని చెప్పి మన వార్తల్లో చూస్తున్నాం. దీనికి బండగా ప్రతి ఒక్కరు ఏమంటారంటే ప్రభుత్వానికి తప్పు, వాళ్ళకి తప్పు అంటారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు. నీ యొక్క తల్లిదండ్రులు నీ కోసం ఏదైనా త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నా వైద్య వృత్తిని మాత్రం త్యాగం చేస్తానంటే పొరపాటుని మీరు ఒప్పుకోకూడదు. మై డియర్ స్టూడెంట్స్, నేను ఎవరైతే వైద్య విద్యని అభ్యసించాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసమే చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ చివరి వరకు ఈ వీడియో చూడండి. ఎందుకు చెప్తున్నాను అనేది, నీకు నిజంగా డాక్టర్ అవ్వాలనే కోరిక ఉంటే కనుక తప్పనిసరిగా అవుతావు, అవి తీరతావు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత శ్రమ పడినా సరే అవి తీరతావు. కానీ మా అక్కోళ్ళ అమ్మాయి డాక్టర్ అవుతుంది, నా ఇంటి పక్కోడు డాక్టర్ అయ్యాడు, నేను కూడా డాక్టర్ అవుతాను అని కామన్గా ఒక వర్డ్ వాడేసి డబ్బులు అవటానికి మీ అమ్మ నాన్నోళ్ళు ఉన్నారు కదా అని నువ్వు వైద్య విద్యను అభ్యసిస్తే తర్వాత ప్రత్యక్ష నరకం చూస్తావు. నీ ప్రాణాలకు కూడా హాని తెచ్చుకునే ఇన్సిడెంట్స్ నువ్వు కొని తెచ్చుకుంటావు, అందులో నో డౌట్. మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకి మీరు ఏమి నేర్పిద్దాం అనుకుంటున్నారు? ఏ ఉద్యోగమైనా సరే తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత టర్న్ ద పేజ్, లెర్న్ ద వర్క్. ఇది వరకటి వ్యక్తి ఏమి చేశాడని తిప్పు చూస్తే 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో తప్పనిసరిగా అందులో ప్రావీణ్యత పొందుతాడు. కానీ వైద్య విద్యని అభ్యసించే వాడికి మాత్రం పేపర్ వెనక్కి తిప్పుకొని చూస్తే రాసే అంత, వైద్యం చేసే అంత అనుభవం రాదని తెలిసినా మీరు ఎందుకని అన్ని కోట్లు తగలేసి ఆ స్కామ్లకి వీటికి మీరు మతిలేని పనులు చేస్తూ, అలాగే ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళనే అంటున్నాను, ఆ యొక్క స్కామ్కు సహకరించిన అధికారులు కూడా దేనికైనా లంచం తీసుకో, నీకు చావు వచ్చినప్పుడు చస్తావు కానీ
వైద్యం చేసే వైద్య విద్య కోసం అభ్యసించే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని నువ్వు పరీక్షలు రాపిస్తున్నాడంటే రేపు నీకే నీ పిల్లలకే ఇలాగా మాయ చేసి చదివించిన వాళ్ళు వైద్యం చేస్తే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఉసురు మీరు కట్టుకుంటారన్న జ్ఞానం ఉండాలి. అంతేగాని ప్రభుత్వాలు ఏమి చెయ్యి. ప్రభుత్వం వచ్చి దగ్గర కూర్చొని ప్రతి ఒక్క మనిషి దగ్గర చెక్ చేస్తున్నారని రాయాలా? ఏ విషయంలో అయినా అన్యాయం చేసుకోండి. ఇది నేను చెప్పకూడదు కానీ చెప్తున్నా. అన్యాయంగా అవినీతిమయంగా వైద్య విద్యను మాత్రం ప్రోత్సహిస్తే ఈ యొక్క పాపం ఎంత ఘోరంగా ఉంటదనేది రానున్న రోజుల్లో తప్పనిసరిగా తెలుస్తుంది. ఆల్రెడీ అనేక మంది కేవలం డబ్బులు కట్టి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు వైద్యం చేయలేక తెలిస్తేనే వైద్యం చేస్తాం, తెలియక ఏం చేస్తాం? అది మామూలుది కాదు కదా. అదేమైనా వికటిస్తే చంప అవతల పడేస్తారు. అందుకోసమని వేరే హాస్పిటల్స్లో 20,000కి 25,000కి ఉద్యోగం చేసే డాక్టర్లు అనేక మంది ఉన్నారు. మరి అనేక మంది లక్షల మంది సక్సెస్ నీట్ ఎంట్రన్స్ రాసి వైద్య విద్యను అభ్యసించడానికి లక్షలాది మంది రాస్తున్నారు మన భారతదేశ వ్యాప్తంగా. మరి లక్షలాది మంది రియల్ గా కష్టపడి చదివితే ఈ రోజు ఇంత అనారోగ్యాలతో ఇంత సొసైటీ డెవలప్మెంట్ అయిన ఈ రోజుల్లో కూడా డాక్టర్ల కొరతతో సరైన వైద్యం అందించలేక చంపేసిన డాక్టర్లు ఎందుకు తయారవుతున్నారు? అతి కొద్ది మంది మాత్రమే పేరు పొందిన డాక్టర్లు రియల్ గా వైద్యం చేసి పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారు. పలానా వాళ్ళ దగ్గరికి వెళితే మన యొక్క రోగం నయమైపోతుంది, అఫ్ కోర్స్ ఎన్ని లక్షలైనా పర్వాలేదని చెప్పి వాళ్ళ దగ్గరికే వెళ్ళే అతి కొద్ది మంది డాక్టర్లే ఎందుకు తయారవుతున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే నేను డాక్టర్ని అవ్వాలి, ఎంతో మందిని సావగొట్టేయాలి, లేదు నేను కష్టపడి డాక్టర్ని అవ్వాలి, ఎంతో మందిని బతికించాలి అన్న ఒక్క జయంతో ఎంతమంది ఉంటున్నారనేది మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నువ్వు కథలు చెప్తున్నావేంట్రా? ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా జరిగినాయి అంటే నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్, ఒక డాక్టరు లక్షలో కోట్లు పెట్టి వేరే స్టేట్లో చదివాడు ఎంబీబీఎస్, పీజీకి వేరే కంట్రీ వెళ్ళి చేసి వచ్చాడు. 150 డిగ్రీలు అన్ని తగిలించుకున్నాడు. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్, చండీగఢ్ పెట్టేసుకున్నాడు. కానీ పేషెంట్కి ఇంజెక్షన్ చేయాలంటే భయం. అటువంటి వాడు తన దగ్గరికి వచ్చే పేషెంట్లకి మళ్ళా పెద్ద హార్ట్ స్పెషలిస్ట్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న హాస్పిటల్ కొద్ది కాలంలోనే తారాస్థాయికి చేరిపోయింది. ఎందుకని? అక్కడికి వచ్చే పేషెంట్లందరికీ వైద్యం చేయటానికి ఇతని బదులు వేరే నిబద్ధతతో కష్టపడి చదువుకున్న స్వచ్ఛమైన కరెక్ట్ వైద్యం అందించే ఒక డాక్టర్ను పట్టుకొని ఆయన చేత వైద్యం చేపించి ఆయన చేత మందులు రాపించి, ఇది ఎవరికి తెలియని నగ్న సత్యం. అలాగ వైద్యం చేపిస్తుంటే ఈ డాక్టరే అవన్నీ చేస్తున్నాడేమో అనుకొని ఆపరేషన్లు వచ్చినా, గుండె ఆపరేషన్లు వచ్చినా తప్పనిసరిగా ఆ డాక్టర్ రావాల్సిందే, లేకపోతే ఈయనకై ఏమీ తెలియని పరిస్థితి. అలాగ కొన్ని సంవత్సరాలు గెంటుకుంటూ వచ్చాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎప్పుడో ఒక చోట పాపం బయటపడతాం మాంద కదండి. ఒకరోజు బాగా సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఒక పేషెంట్ని ఒక పెద్ద వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ గబగబా తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత
ఆ ఎవరినైతే వైద్యానికి పిలిపించి వైద్యం చేపిస్తున్నాడు డాక్టర్, అదృష్టం కొద్ది అక్కడే ఒక పేషెంట్కి వైద్యం చేస్తుంటే ఇమీడియట్ గా హార్ట్ స్ట్రోక్ రాకోకుండా ఇంకో కొంతసేపు నిలవడానికి ఇంజక్షన్లు చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి బంధువుల దగ్గరికి వచ్చి, ఇతను ఆయనకి ఏ ప్రమాదం లేదు, హెల్తీగా ఉన్నారు, ఇంజక్షన్ ఇచ్చాము, సాయంత్రం తప్పనిసరిగా ఆయనకి బైపాస్ సర్జరీ చేయాల్సిందే అని చెప్పి కొన్ని లక్షలు బిల్లు పెడతారు. వాళ్ళు టక బిల్స్ అన్నీ పెట్టేసుకొని అమౌంట్ అంతా కట్టేసి ఎప్పుడు సాయంత్రం అవుద్దా, ఎప్పుడు ఈ డాక్టర్ నా తండ్రిని బాగు చేస్తాడా, నా భర్తను బాగు చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉండే టైంలో ఎప్పుడు వచ్చే ఆ వైద్యుడు ఈవినింగ్ వస్తా అన్న ఆయన ఇంకా రావట్లా, ఎన్ని ఫోన్లు చేసినా ఇంకా రావట్లా, ఏంటి ఈ డాక్టర్ రావట్లేదేంటి, ఈ డాక్టర్ రావట్లేదేంటి అని అనుకుంటుంటే ఇక్కడ వైద్యం చేసి ఆయన సొంత హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అవటం, ఇక్కడ వైద్యం చేస్తున్నప్పుడు సర్వసాధారణంగా డాక్టర్లు అందరూ సెల్లో సైలెంట్లో పెట్టేసుకుంటారు కదా, సైలెంట్లో పెట్టుకుంటాం. వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోతే ఆయన వేరే హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఇవన్నీ ఈ డాక్టర్కి తెలియదు. కానీ చాలాసేపు అయిన తర్వాత బంధువులు వాళ్ళందరూ, ఏమండి ఈవినింగ్ అన్నారు, ఇంకా మా నాన్నకి ఏదన్నా అయిపోతే గనక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో, మీరు చాలా ఎక్కువ ఫీజులు తీసుకున్నారు, అయినా సరే మా తండ్రి ప్రాణానికంటే మాకు ఎక్కువేమీ లేదు, తొందరగా మొదలు పెట్టంటే వేరే పేషెంట్లు ఉన్నారు కదండి చూస్తున్నా, మీ నాన్నకి ఏమవుతుందని చెప్పాను కదా, నేను నాది బాధ్యత అని చెప్పాను కదా, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, డాక్టర్ల మీద తిరగబడతాం బాగా అలవాటు అయిపోయింది మీకు, కనీసం డాక్టర్లు అన్న గౌరవం కూడా లేదు అని చెప్పి అప్పటికి సరే వాళ్ళు కామ్ అవుతారు. ఎందుకన్నా మంచిదని మళ్ళా లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండే పర్సనల్ వాళ్ళ మిస్సెస్ నెంబర్ చేసేటప్పటికి ఆవిడ ఏడ్చుకుంటే, ఎవరిని ఇంత ఇలాగ యాక్సిడెంట్ అయ్యింది, ఈయన కొన్ని రోజుల వరకు లెగిసి తిరగలేని పరిస్థితి అని చెప్పేటప్పటికి గుండెలో రాయి పడిపోద్ది. ఒక పక్కన వాళ్ళు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి కేకలు బొబ్బలు వేసేస్తుంటే కామ్గా ఇటు పక్కనేమో డబ్బులు తీసేసుకున్నాడు, ఒక పక్కనేమో హాస్పిటల్ దగ్గర గొడవ చేసేస్తున్నారు. ఇంతకాలం సంపాదించిన పేరు ప్రతిష్టలు మొత్తం మంట కలిగిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది అని అర్థమైపోయింది. పైకి వెళ్ళిపోయాడు, 5 అంతస్తుల హాస్పిటల్ మీద నుంచి వెనక నుంచి దూకి కింద పడిపోయి చనిపోవటం. ఈలోపు వీళ్ళ నాన్నని పెట్టిన ఐసీయూ గదిని పగలగొట్టుకొని ఇంకా డాక్టర్ రాలేదంటే డాక్టర్ గదిలోకి వెళ్ళినప్పటికీ ఆడ లేకపోయేటప్పటికి హాస్పిటల్ చిందరవందర చేసేయటం, అడ్డు వచ్చిన స్టాఫ్ అందరినీ చితక్కొట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఇది నిజంగా ఒక చోట జరిగిన ఇన్సిడెంట్. మరి నిజంగా అప్పుడు వరకు నువ్వు పేరు సంపాదించుకున్న డాక్టర్ లోపల వైద్యం చేస్తున్నాడని రకరకాలుగా చెప్పుకొని అది కొంతకాలం అయిన తర్వాత అందరూ మర్చిపోయారు. మళ్ళా మామూలే, అనేకమైన ఫేక్ డాక్టర్లు పుట్టుకొస్తున్నారు. ఇలాంటి స్టిల్ ఈ రోజులు కూడా చేస్తా ఉన్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ మనకి ఏదైనా రోగం వస్తేనే మనం పట్టించుకుంటాం, మన వరకే ఆలోచిస్తాం. కానీ ప్రజలందరికీ సంబంధించిన ఏదైనా విషయం తెలిసినా మనకెందుకు, వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ ఉంది లేకపోతే వాళ్ళు ఉందని చెప్పి తప్పించుకుంటాం. నేనైనా సరే, ఎందుకంటే ఎవరి ప్రాణాలు వాళ్ళు పోగొట్టుకోవాలనుకోవాలి కదా. అంత బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాడు ఎవరితోనే చంపించేస్తాడేమో, ఈ చేస్తాడేమో, మనకెందుకులే మీకెందుకు లేని మన ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు. నేను అది ఎదురుపడి తిరగబడిపోతాను నేను చెప్పట్లా. బట్ అయితే దాన్ని కట్టడి చేసే మార్గం మన చేతిలో లేదా అంటే తప్పనిసరిగా ఉంది. అది మన చేతుల్లోనే ఉంది. మన పిల్లలకి మనం ఏం నేర్పించాలంటే, నువ్వు ఏ విషయంలోనైనా అబద్ధాలు, ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పించి, కానీ వైద్య వృత్తికి వాళ్ళు చదువుతాను అని అన్నప్పుడు నిజంగా వాళ్ళు
ఆ కేపబిలిటీకి తట్టుకునే వాళ్ళ లేదా అనేది ఆలోచించాలి. తర్వాత డాక్టర్ వృత్తి అనేది ఎంత పవిత్రమైనదో అనేది వాళ్ళకి నేర్పించాలి. డాక్టర్ని మాత్రమే దేవుడని ఎందుకు అంటున్నారంటే, దేవుడు మనకి ప్రాణాలు పోస్తే ఆ డాక్టర్ గారు చచ్చిపోయే ప్రాణాలను నిలిపేవాడు కాబట్టి ఒక్క వైద్యుడికి మాత్రమే ఆ పేరుంది. ప్రపంచంలో కోట్లు లక్షలు వచ్చే ఉద్యోగాలు అనేకమైన ఒక్క డాక్టర్ని దేవుడని మాత్రమే అంటారు, వేరే వాళ్ళని ఎవ్వరూ అన్నారు. ఇది వరకు ఇప్పుడంటే అనేకమైన టెస్టులు లేనిదే డాక్టర్ కూడా ఏ మెడిసిన్ రాయాలా అని ఆలోచించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే మన ప్రపంచం అభివృద్ధి అయిపోతుంతో పాటు చిన్న టెస్ట్ చేస్తే మన బాడీలో ఏముందో వచ్చేస్తుంది, దానికి అనుగుణంగా మందులు రాసేస్తున్నారు. మరి ఇవన్నీ లేనప్పుడు వైద్యం చేయలేదా? డాక్టర్లు ఎవరు ప్రాణాలు కాపాడలేదా? బైపాస్ సర్జరీలు, హార్ట్ సర్జరీలు చేయలేదా? ప్రతిదానికి ఈ స్కానింగ్ మిషన్లు, రకరకాల బీపీ మిషన్లు, షుగర్ మిషన్లు వీటి మీదే ఆధారపడ్డారా అంటే చాలా పొరపాటు. వైద్య వృత్తి స్టార్ట్ అయినప్పుడు నాడి పట్టుకు చూసేవాళ్ళు. నాడి పట్టుకుంటే ఆడు బాడీలో ఏముంది, ఎక్కడ లోపం ఉందో అని కూడా చెప్పే అంత పవిత్రమైన దేశంలో పుట్టిన వాళ్ళు మనం. అండ్ ప్రతిదానికి అవసరానికి మించిన మందులు రాసేసే ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న మూలిక వైద్యం ద్వారా, నాటు వైద్యం ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడిన అనేక మంది వైద్యులు కాని వైద్యులు, అంటే దాని మీద పట్టు ఉన్న వాళ్ళు మనుషులు బ్రతికించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కానీ రాను రాను అప్పుడు ఇన్ని స్కాములు లేవు, ఇంత కల్తీలు లేవు, ఇంత మాయలు లేవు. నేను అందుకే అన్నాను, ఆల్రెడీ 95% మనం కల్తీ వస్తువులే వాడుతున్నాం, కల్తీవే తింటున్నామని ఊరికినే అనలా. అప్పుడు అన్నీ కల్తీ జరగనిచ్చే వాళ్ళు కాదు, కల్తీ జరిగితే వాళ్ళని తోలు తీసేసేవాళ్ళు. ఎవడింట్లో వాడు పండించుకునే వాళ్ళు, ఎవరి తోటలో వాళ్ళకి పండించుకునే వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వైద్యం డెవలప్ అవ్వాలి అని కాంక్ష ఉన్నవాళ్ళు, నేను నా యొక్క జీవిత లక్ష్యం నేను డాక్టర్ని అవ్వాలి అని కోరుకున్న వాళ్ళు మాత్రమే వైద్య వృత్తిని స్వీకరించే వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితాంతం సక్సెస్ఫుల్ డాక్టర్లుగానే పేరు పొందారు. అఫ్ కోర్స్ వైద్యం వికటించినప్పుడు కొన్ని జరిగి ఉండవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చిన వైద్యంలో లోపం లేకోకుండా తయారు చేశారు కాబట్టే ఈ ప్రపంచం కోటాను కోట్లకి స్థాయికి చేరిపోయింది. మరి ఇప్పుడు కూడా కోటాను కోట్ల స్థాయికి చేరుతుందిగా అని మీరు అనొచ్చు. అది ఎంతకాలం? ఈ నకిలీని ప్రోత్సహించినంత కాలం పట్టదో. ఉన్న వాళ్ళందరూ పోటాకి. వేసుకునే మెడిసిన్లో కల్తీ, తినే తిండిలో కల్తీ. టెస్టుల దగ్గరికి వెళ్దామంటే లేని జబ్బు ఉందని చూపించి భయపెట్టి వాడి దగ్గర లక్షల కోట్లు లక్షలు కుమ్మేసే డాక్టర్లు కూడా ఉన్నారు. నీకు జస్ట్ గ్యాస్ పెయిన్ ఏదన్నా వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు తొందరలో హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం ఏం చేస్తాం? ఈ డాక్టర్ అబద్ధం చెప్తున్నాడు అని అనుకుంటామా? చెమటలు పట్టేస్తాం, పోసేస్తాం, వెంటనే అయ్యా నా ప్రాణాన్ని రక్షించండి అంటాం. ఉన్నవాడైతే డబ్బులు పెట్టేస్తాడు, లేనివాడైతే ఇల్లు పొలం అమ్మేసాన్ని పెట్టుకుంటాడు. ఇంకొకడైతే ఎవరి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర కాళ్ళ పడన్నా సరే నా ప్రాణం కాపాడుకోవాలని చూస్తారు. ప్రాణానికి మనిషి ఇచ్చే విలువ అంతా. మరి అంతటి విలువైన నీ ప్రాణాలని ఒక పేషెంట్ నమ్మకంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వైద్యం చేయలేకపోయినావని నీకు తెలిసినా వాడిని వైద్యం చేస్తావని చెప్పి నీ దగ్గరికి రప్పించి టెస్టులు చేసి అవి చేసి
వేరే వాడిని ఎవరినో పిలిపించి వైద్యం చేయించే వాళ్ళు అప్పుడు చంపేయటం ఎందుకు? లేకపోతే ప్రతిదానికి లోపల దగ్గరికి వెళ్ళి చదువుకొని లేకపోతే చూసో లేకపోతే ఎవడో చేస్తున్నాడో అని చేయటానికి ఇదేం మామూలు ఉద్యోగం కాదు కదా. నీకు ఒక వైద్యం మీద నీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే గనక నువ్వు భయపడవు. నువ్వు వైద్యం చేసేవాడివే వేరే వాడు మీద ఆధారపడితే మనుషులు చచ్చిపోక బతకరు కదా. అందుకోసమనే మీకు చెప్పాను, వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైన వృత్తి. డాక్టర్లు కూడా దేవుళ్ళు అని ఎందుకన్నారు అని కూడా చెప్పాను. అయినా సరే మాకు ఏం అవసరంలా. అందరూ ఎలాగ కల్తీ అయిపోయారో నేను కల్తీని అయిపోతాను, నా కొడుకు కూతురు కూడా కల్తీ చేసేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. అందరినీ ఎవడు మార్చలేము. అసలు అంతవరకు ఎందుకు, ఈ వీడియోనే పూర్తిగా ఎవరో చూడరు. మనకి ఏదో ఒక ఫుడ్ ఉండి చేతిలో ఫోన్ ఉండి ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు. ఇటువంటి మంచి చేసే వీడియోలు వస్తే స్కిప్ చేసి అవతల పడేస్తారు. ఇటువంటి అనేక మంది చేశారు. నేను చేసినవి మిమ్మల్ని చూడమని నేను చెప్పట్లేదు. అనేక మంది చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది తెలియకపోతే నీకే, నీ పిల్లలకే, లేదా నీ మనవడో మనవరాలకో వస్తే నువ్వు ఎవరి దగ్గరికి తీసుకెళ్తావు? అసలు నీ ఏరియాలో ఉన్న డాక్టర్లో ఎవడెవడు ఏ వైద్యానికి పనిచేసే డాక్టర్లు ఉన్నారనే ఒక అవగాహన అయినా ఉందా? కనీసం మీకు ఉండదు. ఏదన్నా వచ్చినమ్మంటే పెద్ద బోర్డు ఉండి కార్పొరేటరీ హాస్పిటల్ అని ఏది పడద్దో అక్కడ తీసుకెళ్ళిపోతాం. లేకపోతే ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, వేరే మావాడికి ఇట్లా వచ్చింది ఎక్కడికి తీసుకెళ్ళాలని. ఆ మాత్రం నీ ఏ జబ్బుకు ఏ రోగానికి నయం చేసే డాక్టర్ ఉన్నారో, ఎక్కడ మంచి వైద్యం అందుద్దన్న ఇంగిత జ్ఞానం కూడా మనకు ఉండాలనేది లేదా? పిల్లలకి నేర్పించాలనేది తెలియదా? మనకే తెలియలేని స్థితిలో ఏ స్ట్రోక్ వచ్చి మధ్యరాత్రిలో ఇక్కడ పడిపోయి ఉంటాం. మన పిల్లలకి అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి ఆ పనోళ్ళనో ఆ డ్రైవర్లో లేకపోతే ఇంటి పక్కన ఉండి పిలవటానికన్నా ఉండాలిగా. మా నాన్నటి చచ్చిపోయేలాగా ఉన్నాడని చెప్పి వదిలిపెట్టంగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటే ఆ పక్కవాళ్ళకి తెలిపితే కనీసం ఫలానా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పాలిగా. అవన్నీ మనకు అనవసరం. ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. అది నకిలీ అయినా ఏదైనా సరే డాక్టర్ ఇచ్చిన మందులు మింగేసేయాలి. ఇంకా దురాశ ఏంటంటే మన పిల్లలు నా దగ్గర కోట్లు ఉన్నాయి, ఈయన 2 కోట్లు 5 కోట్లు పెట్టి డాక్టర్ చేపించేస్తే పెద్ద అయిన తర్వాత ఒక 50 కోట్లు సంపాదించేస్తాడు. ఆ జీవితంలో ఒక 5,000 మందినో 10,000 మందినో చంపేస్తాడు. ఆ చంపేస్తాడు అన్నది గుర్తుకు రాదు, డబ్బులే గుర్తుకొస్తాయి. డబ్బులు ఎలాగైనా సంపాదించు, ఆఖరికి నువ్వు దొంగతనం అన్నా చెయ్యి. చెప్పకుండా మాటలు కూడా చెప్తాను, క్షమించండి. దొంగతనం అన్నా చేసుకొని బతుకు నీ పొట్టకూడి కోసం. అంతేగాని అన్యాయంగా చదవలేని వాళ్ళని మాత్రం ఈ డాక్టర్ వృత్తిలో మాత్రం జాయిన్ చేయకండి, ప్రోత్సహించకండి. అందరూ డాక్టర్లు అవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. ఆల్రెడీ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా నిబద్ధతతో చదివిన వాళ్ళు అనేక మంది మనకు వస్తూనే ఉంటారు. అది నీలో పుట్టాలంటే నీలో ఆ ఫైర్ ఉండాలి. నేను తప్పనిసరిగా డాక్టర్ని అవ్వాలి. కొంతమందిని అడుగుతా ఉంటే ఏమవుతావంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత డాక్టర్ని అవుతానంటారు. అది నీకులో ఉన్న కోరిక. నిజంగా నీ యొక్క జీవితాశయం ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలంటే నేను పలానా ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీలో పలానా కార్డియాక్ కానీ లేకపోతే గైనకాలజీలో కానీ ఇంకా రకరకాలైన స్పెషలైజేషన్లో స్పెషలిస్ట్ చేసి నేను ఒక కిడ్నీ స్పెషలిస్ట్ అవుతా, నేను ఒక గైనకాలజిస్ట్ అవుతా, నేను ఒక హార్ట్ స్పెషలిస్ట్ అవుతా, లేదు నేను ఒక మత్తు డాక్టర్ని అవుతా అని చెప్పగలిగిన వాళ్ళే నిజమైన కోరిక ఉన్నట్టుగానే డాక్టర్ని అవుతానంటే ఏ డాక్టర్ అవుతావు? ఆర్ఎంపీ వాళ్ళు కూడా డాక్టర్లే, వాళ్ళు కూడా వైద్యం చేస్తారు. అసలైన డాక్టర్ల కంటే ఆర్ఎంపీ వాళ్ళు బ్రహ్మాండంగా చేసే డాక్టర్లు కూడా అనేక మంది ఉన్నారు. సో నీవు క్లారిటీ తెచ్చుకో. నీ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత నీకు ఏది చెయ్యాలని ఆశయం ఉంటే నీ తల్లిదండ్రులతో చెప్పు. నీ తల్లిదండ్రులతో కూడా ఇంకొక మాట చెప్పు, నువ్వు నేను సీటు తెచ్చుకుంటేనే చదివించండి, నా కోసం డబ్బులు కట్టి మాత్రం చదివించద్దు అని మాత్రం పర్ఫెక్ట్గా చెప్పండి. ఇలాగా
ఒక్కళ్ళ ద్వారా మొదలైన ఈ ఉద్యమం వ్యాప్తి చెందిందంటే గనక మళ్ళా రానున్న రోజుల్లో ఈ రోజుల్లోనే కూడా నిబద్ధత కలిగిన డాక్టర్లనే చూస్తాం. అఫ్ కోర్స్ వాళ్ళు ఫీజు ఎక్కువ తీసుకున్నా ఏం తీసుకున్నా వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో మనకు తెలియదు. సేవాభావంతో చేసేదాన్నే వైద్యం అని అన్నారు. ఎందుకంటే దేవుడితో పోల్చినప్పుడు దేవుడి సేవే ముఖ్యం అంటారు. మరి ఆ సేవాభావం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడైతే మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ కొంతమంది మాత్రం ఉంటారు, వాళ్ళ పేర్లు మన జీవితాల్లో ఎప్పుడు నిలిచిపోయే ఉంటాయి. మనం కూడా ఆ వైద్యుడి దగ్గరికే వెళ్ళండి అని చెప్పి తప్పనిసరిగా అనేక మందిని పంపించిన ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి. ఎందుకనంటే డబ్బుతో పాటు వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్కి వాళ్ళకి ఇవ్వాలంటే డబ్బులు కావాలి, హాస్పిటల్ మెయింటెనెన్స్ చేయడానికి డబ్బులు కావాలి. అట్ ద సేమ్ టైం సేవ, పేదవాళ్ళకు కూడా కొంచెం సేవ చేయాలి అన్న ఒక్క జిజ్ఞాస గనక మీకు ఉంటే మీరు నిజంగా దేవుడే. అందుకోసమనే ఈ టైటిల్ పెట్టాను. డాక్టర్లు అవ్వాలనుకునే స్టూడెంట్స్కి నా విజ్ఞప్తి, కాపీ కొట్టి పాస్ అవ్వద్దు అని. ఎందుకని అన్నారంటే కాపీ కొట్టే సంఘటనలు జరిగి పాస్ అవుతున్నారు కాబట్టి వైద్య వృత్తికి మచ్చ తీసుకురావద్దని చెప్పాను. మీరు మచ్చ తీసుకొచ్చినా పర్వాలేదు కానీ జీవితం మీద మచ్చబడేలాగా చేయమాకండి. ఎదుటి వాళ్ళ కుటుంబం మీద మచ్చబడేలాగా మాత్రం చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.